నమస్తే. ఒక కథతో ఈ వీడియో మొదలు పెడతాను నేను. అనగనగనగనగనగా ఒక రాజు అనమాట. ఆ రాజుకు పాలతో అభిషేకం చేయించుకోవాలన్న కోరిక కలిగింది. మరి చాలా పాలు కావాలి కదా, అభిషేకం పాలతోటే స్నానం చేయాలి. అభిషేకం అంటే చాలా పాల అవసరం ఉంటుంది కదా, అందుకని రాజ్యంలో చాటింపు వేయించాడు అనమాట. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక చెంబుడు పాలు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద గుండిగలో పొద్దున్నే, అంటే తెల్లవారుజామున, ఇంకా తెల్లారక ముందే వేకువజామునే ప్రతి ఇంటి నుంచి ఒక చెంబుడు పాలు తీసుకొచ్చి అందులో పోయాలి. అయితే ఒకడు అనుకున్నాడు, అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుందిలే అనుకొని వచ్చి నీళ్లు పోసాడు అతను. ఇంకా తెల్లవారింది, ఇంకా కుండను రాజు అభిషేకం కోసం ఏర్పాటు చేయాలి కదా, ఆ గుండిగని తీసుకొస్తే, ఆ పెద్ద గుండిగని తీసుకొస్తే అందులో మొత్తం నీళ్ళే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా అట్లనే అనుకున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా, రాజ్యంలోని ప్రతి ఒక్కరు కూడా అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కరిని నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అందరు తీసుకొచ్చి నీళ్లు పోసారు. దానిలో పాలు లేవు, మొత్తం నీళ్ళే ఉన్నాయి అనమాట. మొత్తం నీళ్ళతో నిండి ఉంది గుండిగా. అంటే ఇక్కడ ఇదెందుకు చెప్పానంటే, ఇక్కడ కమ్యూనిజాన్ని పోల్చొచ్చు దీంతో. కమ్యూనిజం బేసిక్ డిఫెక్ట్ అది, పాలుండవన్నీ నీళ్ళే. ఇక అసలు విషయానికి వద్దాం. ఆపరేషన్ కగార్ చాలా దూకుడుగా వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. మార్చ్ అంటే వచ్చే ఏడాది మార్చి కాదు, ఇప్పుడే పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించేట్టే ఉంది. పూర్తిగా చాలా మంది లొంగిపోతున్నారు. మల్లోజులు 60 మందితో లొంగిపోయాడు, ఆషన్న 70 మందితో లొంగిపోయాడు, ఆయుధాలతో లొంగిపోయారు, ఇంకా లొంగిపోతారంటున్నారు. ఇందాక అమిత్ షా ట్వీట్ చేశారు వివరాలు, ఎంతమంది లొంగిపోయారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా అయిపోయింది వాళ్ళ పని అన్నట్టుగా జస్ట్ కొద్దిసేపటి క్రితం అమిత్ షా ట్వీట్ చేశారు, కేంద్ర హోంశాఖ మంత్రి. మరి ఎందుకు వాళ్ళు లొంగిపోయినట్టు? అంటే తమ సిద్ధాంతం పాతపడ్డది, పనికిరాంది అయిపోయిందనా వాళ్ళు కన్విన్స్ అయ్యారా? అనుకోవచ్చా మనం? అట్లా అనుకోలేం కదా. నిన్నటిదాకా అంటే దశాబ్దాల పాటు ఆ సిద్ధాంతాన్ని అనువనువున ఎక్కించుకొని విప్లవోద్యమాల్లో దశాబ్దాల పాటు ఉండి తుపాకీ చేతబట్టి రాజ్యాంగాన్ని ధిక్కరించి ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఈ సిస్టమ్కు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి హింసకు పాల్పడ్డా, హింసా మార్గాన్ని అవలంబించిన వాళ్ళు ఇంత తొందరగా కన్విన్స్ అవుతారా? ఆ సిద్ధాంతం సరికాదు, మా సిద్ధాంతం తప్పు, మా దారి సరికాదని అప్పటిదప్పుడు అనుకుంటారా? అనుకోరు కదా. అనిపిస్తుందా? కన్విన్స్ అవుతారా? అట్లా అవరు కదా. మరి ఎందుకు? ఎందుకంటే ప్రాణభయంతో లొంగిపోయారు వాళ్ళు అన్నాడు కదా కేంద్ర హోంమంత్రి. లొంగిపోతారా చచ్చిపోతారా, లొంగిపోతారా చచ్చిపోతారా. సరే, వాళ్ళు లొంగిపోయారు. మరి వాళ్ళని గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళందరూ ఈ జనారణ్యంలో చేరి, అరణ్యాన్ని వదిలి అన్న వాళ్ళందరూ కూడా జనారణ్యంలో చేరి, గ్రామాలు పట్టణాల్లో చేరి ఎంతమంది మెదళ్లను కలుషితం చేస్తారు? చేరా అది జరగదంటారా? దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఒక హింసను అవలంబించారు వాళ్ళు, ఆయుధాన్ని చేతబట్టి ప్రాణాలు తీశారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఈ సమాజంలో చేరి నిజంగా వాళ్ళలో పరివర్తన ఇంత తొందరగా వాళ్ళు కన్విన్స్ అయ్యారా? వాళ్ళలో నిజంగా అంత పరివర్తన వచ్చిందా? మీకు డౌట్స్ ఏం రావట్లేదా? నాకైతే వస్తుంది, చాలా అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇంకెంతమంది మెదళ్ళను విషపూరితం చేస్తారో అన్న ఆందోళన నాకు కలుగుతుంది నాకు. అందువల్ల ముందు వాళ్ళ సిద్ధాంతాల గురించి ఒక సమగ్ర ప్రకటన చేయించాలి లొంగిపోయిన వాళ్ళందరినీ, ముఖ్యంగా మల్లోజుల ఇలాంటి అగ్రనాయకులతో. సీనియర్ అంటే ఒక కేంద్ర వరకు కూడా, కేంద్ర కమిటీ వరకు కూడా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ వరకు కూడా దశాబ్దాల పాటు అందులో పనిచేసిన మల్లోజుల లాంటి వాళ్ళతో వాళ్ళ సిద్ధాంతం గురించి ఒక సమగ్రమైన ప్రకటన చేయించాలి. అంతేకాదు, లొంగిపోయిన వీళ్ళందరినీ కూడా కొన్ని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి, హింసా ప్రవృత్తి నుంచి పూర్తిగా దూరం జరిగేలా. ఎందుకంటే ఆయుధాలు చేతబట్టి ప్రాణాలు తీశారు కదా వాళ్ళు, అమాయకుల ప్రాణాలు తీశారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళని గమనించాలి, నిఘా వేయాలి. నిజంగా వాళ్ళలో పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది నిజమేనా అని నిర్ధారించుకోవాలి, అప్పుడు బయటకు పంపించాలి. అంటే లొంగిపోయినా అనగానే వాళ్ళకి ఇంకా ఇంత రివార్డు ఉంది, లేదంటే ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఇచ్చి పొండి అంటే సమాజం మీద వదిలేస్తే ఎట్లా? వాళ్ళ భావజాన్ని స్ప్రెడ్ చేయరా? వాళ్ళ భావజాలాన్ని ఇప్పటికే ఏమన్నారు? ఇక్కడున్న అర్బన్ నక్సలైట్లు అన్న మాట ఏంది? నక్సలైట్లను అంతం చేస్తున్నారు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరు. అంటే తీవ్రవాదాన్ని అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్తున్నారు కదా. అదే సమయంలో లొంగిపోయిన వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయాలి, నిఘా పెట్టాలి వాళ్ళ మీద. వాళ్ళ సిద్ధాంతమే చెప్పినట్టు ఓపెన్ జైల్లో అందరినీ అక్కడ ఉంచి సమానంగా వాళ్ళని చూడాలి. 1000 ఎకరాలు ఇచ్చి పంట పండించాలి వాళ్ళతో. లేదంటే లక్షలు తీసుకొని కూర్చొని తింటారా? ఇంకా రివార్డు ఉన్నది, లేదంటే గవర్నమెంట్ లక్షల కోట్లు ఇస్తే ఇంకా కూర్చొని తింటారా వాళ్ళు? అట్లా ఖాళీగా ఎట్లుంటారు? జీడిపి ఎట్లా పెరగాలి భారతదేశానికి? ఎందుకు ఉంచాలి వాళ్ళని? అట్లా కష్టపడ్డోళ్ళే కదా. కొన్ని వాళ్ళు సున్నితము, వాళ్ళకు సరే ఆరోగ్య సమస్యలుండి మరీ వృద్ధులైతే ఓకే, కానీ వయసు మీద ఉన్న వాళ్ళను, వాళ్ళకి అలవాటే కదా అడవులు, కొండలెక్కినోళ్ళు, గుట్టలెక్కినోళ్ళు, అడవుల్లో తిరిగినోళ్ళు, ముక్కిపోయిన అటుకులు కూడా తిని బతికినోళ్ళు, సమాజ స్థాపన కోసం ఎండనక వాననక తిరిగినోళ్ళు, అడవుల్లో
చీకటి అంటే భయం లేనోళ్ళు, సమాజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి చీకట్లో మగ్గినోళ్ళు వాళ్ళందరూ కూడా, నిరుపేదలకు మంచి అన్నం ఉండాలని, భోజనం దొరకాలని ముక్కిపోయిన అటుకులు తిని బతికినోళ్ళు వాళ్ళందరూ కూడా అడవిలో ఏం శారీరకంగా సున్నితంగా ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎండ కన్నెరగని అన్నట్టుగా లేరు వాళ్ళు, ఎవరు ఆడైనా మగైనా. మరి కష్టం చేయాలి కదా. అందుకని వాళ్ళకి కొన్ని ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది, 1000 ఎకరాలు, 1000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి ఒక ఓపెన్, జైలు అనే పదం వాడకూడదేమో కానీ ఒక ఓపెన్ ఇది ఏర్పాటు చేసి వాళ్లకు పనప్ప చెప్పాలి. అప్పుడే మరి వాళ్ళు అంత ఇంత పనికొస్తారు ఈ దేశానికి. వాళ్ళు ఏందో నిరూపించుకోగలుగుతారు ఈ సమాజం కోసం, దేశాభివృద్ధి కోసము, జీడిపి ఎదుగుదలలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. వాళ్ళకు తృప్తి, వాళ్ళకు సంతృప్తి. అరే ఈ జీవితానికి ఇది ఒకటి ఉంది అన్న తృప్తి వాళ్ళకు ఉంటది. అంతేగాని ఇక లొంగిపోయింటారు కదా అని 1000 మందిని ఇది చేసుకొని గవర్నమెంట్ 1000 మందిని ఆయుధాలు తీసుకురండి లొంగిపోండి లక్షల కోట్లు ఇస్తే ఎట్లా? అది ఎట్లా న్యాయం? అసలు ఎట్లా ధర్మం? అది కాదు కదా. వాళ్ళు కూడా తాత్కాలికంగా ఆయుధాలను సరెండర్ చేసినంత మాత్రాన వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ చేసినట్టు అనుకుందామా మనం? ఎట్లా అనుకుంటారు ఎవరైనా? మెదళ్లలో ఉంది కదా వాళ్ళ సిద్ధాంతం. వార్స్ ఆర్ నాట్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్స్, వార్స్ ఆర్ ఫాట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. అంతే కదా. వాళ్ళు ఏదో లొంగొచ్చు, ఆయుధాలు పట్టుకొని సరెండర్ చేసి వాళ్ళు సరెండర్ అవ్వచ్చు, కానీ అంత ఈజీగా అంతం కాదు. వాళ్ళ మెదల్లో ఇంకిపోయిన నరనరాన జీర్ణించుకుపోయిన ఆ సిద్ధాంతం అంత ఈజీగా, ఆ భావజాలం అంత ఈజీగా అంతం కాదు. అందుకని వాళ్ళు పూర్తిగా వాళ్ళలో పరివర్తన వచ్చే వరకు కూడా, వాళ్ళలో నిజంగా పరివర్తన వచ్చింది అని మనకు అర్థమయ్యే వరకన్నా వాళ్ళను ఒక నిఘా వేయాలి వాళ్ళ మీద ఖచ్చితంగా. లేదంటే ఏమో ఎంత విధ్వంసానికి తెగబడతారో చెప్పలేం కదా. వాళ్ళు లొంగిపోతున్నారు ఎందుకు? ప్రాణం పోగొట్టుకోవడం అని. సస్తారా లేదా లొంగుతారా అంటే వాళ్ళేమో లొంగిపోతున్నారు ఎందుకంటే వాళ్ళలో పరివర్తన వచ్చింది, అందరూ ఆహ్వానించదగింది. నిజంగా వాళ్ళు ప్రాణం కోసమే, నాకు తెలిసి చాలా మంది ప్రాణ భయంతోనే వస్తారు ఏమో. అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, కొందరిలో పరివర్తన రావచ్చు. మేబీ నిజంగా మార్పు వచ్చే వాళ్ళు లొంగిపోతుండొచ్చు. అలాంటి వాళ్ళు లేరు అని మనం ఎట్లా అనగలుగుతాం? అనలేం కదా. ఇక బయట ఉన్న ఎట్లా మాట్లాడుతున్నారు చూసిండ్రు కదా, వీళ్ళు ఎంత ప్రమాదకారులు. ఈ అర్బన్ నక్సలైట్ల కన్నా అర్బన్ నక్సలైట్లు మరింత ప్రమాదకారులు దేశానికి. బీసీలు, దళిత బిడ్డలు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. మీరు మాత్రం కడుపులో చల్లగదలకుండా ఉంటున్నారు అర్బన్ నక్సలైట్లు. 100 ఏళ్ల సిద్ధాంతం అని గొప్పలు చెప్పుకుంటారు కదా మీరు. ఆ సిద్ధాంతం ఆధారంగా, ఆ 100 ఏళ్ల సిద్ధాంతం ఆధారంగా ఎన్ని రాజ్యాల స్థాపన జరిగింది, ఎన్ని సక్సెస్ అయినాయి. రష్యా విచ్ఛిన్నమైపోయింది. చైనా దేని వల్ల సక్సెస్ అయింది? కమ్యూనిజం వల్ల అస్సలు కాదు, క్యాపిటలిజం వల్ల. సగం క్యాపిటలిజం, సగం నియంతృత్వం వల్ల చైనా సక్సెస్ అయింది. చల్ పంజాయి ఒళ్ళొంచు, చల్ నడు అని చెప్పి తాట తీస్తలేకపోతే అని దుడ్డు కర్ర పట్టుకొని ముళ్ళుగర్ర ఎద్దుకు పొడుస్తారు కదా, ముళ్ళుగర్ర పొడిచినట్టు పొడుస్తూ పని చేయించి ఒళ్ళొంచి వాళ్ళతో ఒళ్ళు వంచిపిచ్చి వాళ్ళతో పని చేస్తే పైకి ఎదిగిన దేశం అది చైనా. పెట్టుబడులు పెట్టి జనాన్ని వంచి పని చేయించడం వల్ల సక్సెస్ అయిన దేశం అది, కమ్యూనిజం వల్ల కాదు. ఈ విషయంలో ఎవరైనా చర్చకు వస్తే సిద్ధం, నేను చర్చకు సిద్ధం. నీకు కమ్యూనిజము సిద్ధాంతం ఎక్కడైతే పుట్టిందో అక్కడి పరిస్థితులకు అప్పుడు కరెక్ట్. భారతదేశానికి ఏమాత్రం సరిపడని సిద్ధాంతం కమ్యూనిజము. అందుకే జనాలు నమ్మట్లేదు, చీత్కరించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు సిద్ధాంతాన్ని. ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతూ ఎంతమంది ప్రాణాలను తీస్తారు. కమ్యూనిజం బేసిక్ డిఫెక్ట్ అది. సక్సెస్ అవ్వలేదు భారతదేశంలో, అసలు సక్సెస్ అవ్వదు. భారతీయ తాత్విక చింతన ద్వారా భారతీయ జీవన విధాన నిర్మాణం జరిగింది. పోలిక ఒకటే కానీ మార్గాలు వేరు. అదే చెప్పిన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ, అది భారతీయ విధానం. ఆత్మవత్ సర్వభూతాని గీతా వాక్యం ఇది. ఈ గీతా వాక్యాన్ని ప్రేమించినవాడు, దర్శించినవాడు భారతీయుడు. అట్లా అనమాట. ఇంకా వీళ్ళు ఆయుధాలు సరెండర్ చేసినంత మాత్రాన, వాళ్ళు సరెండర్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ చేసినట్టు కాదు, అది వాళ్ళ మెదళ్లలో ఉండిపోతుంది. వార్స్ ఆర్ నాట్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్స్, వార్స్ ఆర్ ఫాట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. అది అంతం కావడానికి, వాళ్ళ మెదళ్లలో ఇంకిన ఆ భావజాలం అంతం కావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కూడా ప్రభుత్వాలు, ఈ దేశ పాలకులు వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా వేయాలి. వాళ్ళ నిజంగా పరివర్తన వచ్చింది, వాళ్ళు మారారు, వాళ్ళ ప్రవృత్తి మునుపటి ప్రవృత్తి కాదు. వీళ్ళు ఇప్పుడు సంఘంలో, సమాజంలో, గ్రామాల్లోనో, పట్టణాల్లోనో, జనారణ్యంలో వీళ్ళు ఉండగలరు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్న పరిస్థితి వచ్చిన తర్వాతనే వాళ్ళని బయటకు వదిలిపెట్టాలి. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.